జిన్నారం మున్సిపాలిటీ ఎన్నికల్లో 20వ వార్డు రాలకత్వ స్వతంత్ర అభ్యర్థి రొయ్యపల్లి అమృత గోపాల్ పోటీ చేస్తున్నారు. ఈ నెల 11న జరగబోయే ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తా అని తెలిపారు. ప్రజల మనిషిగా ఉంటానని తెలిపారు. పదవి లేకుండగానే ఎన్నో కుటుంబాలను ఆర్థిక సహాయం, సమస్యల పరిష్కారానికి కృషి చేశాను. ఈ ఒక్కసారి నన్ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నా మీద నమ్మకం ఉంచి రానున్న ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించగలరని రొయ్యపల్లి గోపాల్ అమృత గోపాల్ కోరారు. గెలిస్తే నా సొంతంగా చేయబోయే పనులను గ్యారంటీ కార్డును విడుదల చేశారు. ఉచిత ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం 5 సంవత్సరాలు, ప్రతి ఇంటికి పుట్టిన ఆడబిడ్డకు ఫిక్స్డ్ డిపాజిట్ 5,000 రూపాయలు, చదువుకునే పిల్లలకు బ్యాగులో బుక్కులు, పెన్నులు అందజేయడం, ఆడపిల్లల పెళ్లిలకు 10,000 రూపాయలు, మగవారి పెళ్లిలకు 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు. రాలకత్వ గ్రామంలో మాకు ప్రజల్లోకి వెళ్తే ప్రజాదరణ ఉంది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న నాపై నమ్మకం ఉంచండి. ఒక్కసారి గెలిపిస్తే మీ నమ్మకాన్ని అభివృద్ధిగా మార్చి చూపిస్తా. నాన్న తమ్ముడు ఒకరు కొడుకులు ఉన్నారు, కొడుకులు లేరు, బిడ్డలు ఉన్నారు, బిడ్డలు లేరు. ఉన్న వాళ్ళు కూడా కొందరు చక్కగా చూడట్లేదు. ఒక 100 రూపాయలు నేను హాస్పిటల్కి పోతా బిడ్డ అంటే నా తాను ఎక్కడి నీ పింఛన్ రాలేదా, అది రాలేదా, ఇది ఆ పింఛన్ డబ్బులు కరెక్ట్ టైంకు మనకు అవసరానికి వస్తాయా? మనకు డబ్బులు రావు. ఆ డబ్బులు లేవు. ఈ పరిస్థితులన్నీ నేను ఎదురు చూసిన, ఇవన్నీ నేను అనుభవించి వచ్చిన కాబట్టి ఈరోజు ఈ ఉచిత పథకం తీసుకొని వచ్చిన. నేను కష్టం చేస్తున్నా. కష్టం చేసిన దాంట్లో ఒక 20% 30% పక్కకేసి ఒక చిట్టీ లేసి అన్న ఈ ఉచిత వైద్యం చేపించాలని బాగా నా మనసులో నాటకపోయి ఇవన్నీ కూడా ఈ పథకాలు తీసుకొని వచ్చిన. ఇవాళ ఎమ్మెల్యేని అడగలేరు, ఒక పథకాలు ఎమ్మెల్యే పెట్టలేడు. మనం గవర్నమెంట్ శాంక్షన్ చేసిన అవుతుంది. ఇది నా స్వతంత్రంగా నా సొంత డబ్బులతోటి నేను ఇవాళ ఈ వైద్యం చేయాలని ఈ మార్కెట్లోకి వచ్చిన. నేను ఇవాళ నా ప్రజలు 600 ఓట్లకే నేను ఒక్కని చేస్తున్నా. ఎంతోమంది ఇంకా నన్ను చూసి ఇంకెవరైనా ఇంప్రెషన్ కావాలని కూడా నేను చాలా కోరుతున్నా. ఇంకొకటి, అండ్ పుట్టిన పాపకు చిన్న పిల్ల, ఒక ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ, గరీబోళ్ళు ఉన్నారు, 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్గా చేస్తానని, 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్గా చేస్తానని నేను ఈ సభ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, ఆడబిడ్డ పెళ్ళి అయింది అంటే 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తా. ఒక పుస్తమెట్టలు కానీ, ఒక పట్టు చీర కానీ, పెళ్లి బట్టలకు కానీ ఖచ్చితంగా 10,000 రూపాయలు అవసరం వస్తాయి. మగపిల్లవాడి పెళ్ళి అవుతుంది. ఆడపిల్ల పెళ్లికే ఇస్తున్నా. గోపాలన్న కౌన్సిలర్గా పోటీ చేస్తే మా మగపిల్లలకి ఏమి ఇస్తున్నా అనొచ్చు, కానీ వాళ్ళకు కూడా 5,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తానని నేను ఈ సభ సందర్భంగా నేను ఖచ్చితంగా మాటిస్తున్నా. మాటిస్తే అయితే నేను తప్పలేను. నేను ప్రాణమని ఇడుచుకుంటా, కానీ మాట అయితే వదులుకోలేను. ఇంకొకటి, చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పోతురు. అమ్మ పెన్నిప్పి అంటే ఇస్తలేరు. పెన్నులు, బుక్కులు, బ్యాగులు అన్నీ కూడా ఫ్రీగా నేను ఇస్తాను. ఎక్కడికి వెళ్ళినా తెస్తాను. ఎవరినైనా కాళ్ళు మొక్కుతాను. వీళ్ళ కోసం, నా ప్రజల కోసం, 600 మంది ఓటర్ల కోసము నేను అవతలోడి కాళ్ళు మొక్కడికి కూడా వెనుకకు జరగలేను. ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఖచ్చితంగా చేస్తానని. సీసీ రోడ్లు ఇవన్నీ అంటే ఎట్లయినా మనకి మున్సిపల్ అయింది కాబట్టి వాళ్ళు ఇస్తారు, మనం ఫండ్స్ దాని వల్ల చేసుకుంటాం. ఇవాళ కొందరు అంటూ నేను సీసీ రోడ్లు వేపిస్తాను, నేను డ్రైనేజ్ కట్టిస్తాను, వాళ్ళ ఇంటికి కట్టిస్తాడా? ఎవరు కట్టిస్తారు? ఇవి నా సొంత డబ్బులతో చేస్తున్నా. నా సొంతంగా ఇంకో 5 గుంటలు, నాకు పైసలు ఎక్కడికి రాకపోతే ఒక 5 గుంటల పొలం ఉంటే, కొన్న పొలమే ఉంది, ఉన్న పొలం అయితే అమ్ముతలేను. కొన్న పొలం, సంపాదించుకున్న పొలం అమ్ముకోనన్న ఈ ప్రజలకు ఖచ్చితంగా సేవ చేస్తానని నేను వీళ్ళందరికీ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే గోపాల్ అనే వ్యక్తి మాకు మంచిగా నెంబర్ 1 ఉండే వ్యక్తి. అతను చేసే పనులు కానీ ఎక్కడ వెనకబోడు, మంచిగా పర్ఫెక్ట్గా చేసే పనులు పర్ఫెక్ట్గా చేస్తాడు. మాట ఇచ్చిందంటే తప్పడు. కంపల్సరీ ఆ వ్యక్తిని మేము కావాలని గెలిపించుకోవాలని మాకు ఆకాంక్ష. అయితే ఇంతకుముందుకు మా ఊరిలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరితో మేము పనులు చేయలేరు. గోపాల్ అనే వ్యక్తి పదవి లేకుండా చాలా పనులు చేశాడు. పదవి వచ్చినాక ఇంకా ఎన్నో పనులు చేస్తాడని మాకు ఒక నమ్మకము. అందుకే చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం పనుల వరకు మొత్తము. ఇంకా పదవి ఉంటే ఇంకెన్నో చేస్తాడని మాకు ఒక నమ్మకంతో ఉంగరం గుర్తుకు కొట్టేద్దామని చెప్పి కోరుతున్నాం. ఉంగరం గుర్తుకు అన్నిటికీ వేనుకుంటుండు. డాక్టర్ గిట 5 సంవత్సరాలు ఉచితం, అన్నిటికీ సాయం చేస్తాడు. ప్రతి దానికి నిలబడతాడు. ఇంటింటికి సహకారం చేస్తాడు. ఏడుకి అంటే ఆడికి అందుతాడు 10 నిమిషాలలో. 10 నిమిషాలలో అందుకుంటాడు. ఏ రాత్రి కానీ, ఏ పగలు కానీ అన్నిటికీ సహకారం అవుతాడు. అమృత, రొయ్యపల్లి గోపాల్, రొయ్యపల్లి అమృత.